ఇట వృషపరువు కూతురు శర్మిష్ఠయను కన్యక ఒక్కనాడు కన్యకా సహస్ర పరివృతయై దేవయానీ సహితంబు వనంబునకుంజని ఒక్క సరోవర తీరంబున తమ తమ పరిధానంబులు పెట్టి జలక్రీడలాడుచున్న అవి సురగరువలి చేతన్ ప్రేరితంబులయి కలసిన ఒండరులన్ గడవ కొలను వెలువడు సంభ్రమంబున ఆ కన్యకలు అన్యోన్య పరిధానంబులు వీడ్వడం కొని కట్టునెడ దేవయాని పుట్టంబు శర్మిష్ఠ గట్టికొనిన మరి దాని పరిధానంబు దేవయాని పుచ్చుకొనక రోసి శర్మిష్ఠం చూచి ఇట్లని లోకోత్తర చరితుండగునా కావ్యుతనూజ నీకు నారాధ్యను నే ప్రాకట భూసుర కన్యక నీ కట్టిన మైల కటనేతునే నినన్ శర్మిష్ఠ ఇట్లని మాయయ్యకు పాయక పనిసేయుచు దీవించి ప్రియము సేయుచునుండు మీ అయ్య వెండి మహిమలు నా యొద్దన పలుక నీకు నానయులేదే నా కట్టిన పుట్టంబు నీకు కట్టం కాదుగాకేమి అని గర్వంబున ఎగ్గులాడి దేవయానిని ఒక్క నూతం ద్రోచి శర్మిష్ఠ కన్యకా సహస్ర పరివృతయై క్రమ్మరి వచ్చి నిజ నివాసంబున నుండే అంత నహుషాత్మజుండగుయయాతి అధిజ్య ధనుస్సహాయుడై ఆనత శాత్రగుండు మృగయాల సలోల నిబద్ధ బుద్ధి తత్కాననమెల్ల గృమ్మరి నికామ పరిశ్రముడు ఏహుదించే అందా నలినాక్షియున్న విపినాంతర కూపతటంబునొద్దకు తనుదించి ఎం మహాజనపతి జలమపేక్షించి అచ్చో విశ్రమించి సూచితత్కూపమున విలసత్కూల ఘనవల్లి అన్నిష్ట సహినూదియున్నదాని గురుకుచయుగముపై పరువడి దొరగెడు కన్నీరు పూరించుతున్నదాని తన సమీపమునకు జనులయాగమనంబు పన్నుగా గోరుచునున్నదాని వరుణదేవుతోడ కరమల్గి జల నివాసంబు విడిచి భూస్థలంబు వలని కరువుదేరనున్న వరుణేంద్రు దేవియ పోనిదాని దేవయాని కనియే కని నీవెవ్వరిదానవు ఇట్లేల ఏకతంబ ఇవ్విపినాంతర కూపంబున ఉన్నదానవు అనిన విని దేవయాని ఎప్పుడు తను విహరించుచున్న అవ్వనంబునకు మృగయా వినోదార్థంబు యయాతి వచ్చుడం చేసి తొల్లియు చూచినది కావున అతని నెరింగి ఇట్లనియే అమర సన్నిభ ఏను ఘోర సురాసురాహవ భూమి అమర వీరుల చేత మర్దితులైన దానవులన్ గత భ్రములగా తన విద్య పెంపున ప్రాప్త జీవుల చేసి అత్యమిత శక్తి మెయిన్ విలింగిన అట్టి భార్గవు కూతురన్ దేవయాని అనుదాన ప్రమాదవశంపున ఇన్నూతన్బడి వెలువడ నేరకున్నదానను నన్ను ఉద్ధరించి రక్షింపు మరిన ఆ విప్రకన్యకయందు తద్దయు దయాళుండై జలధి విలోల వీచి విలసత్కల కాంచి సమంచితావనీతల వహనక్షమం పైన దక్షిణ హస్తమునం తదున్నమద్గళదురు ఘర్మవారి కణ కమ్రకరాబ్జము వట్టి నూతిలో వెలువడ కోమలిందిగిచే విశ్రుత కీర్తి యయాతి ప్రీతితో ఇట్లు దేవయానను ఉద్ధరించి
యయాతి నిజపురంబున కరిగి. ఇట దేవయానియు శర్మిష్ఠ చేసిన ఎగ్గు వలన విముక్తయ్యి తన్ను రోయుచూ వచ్చుదాని మూర్నికయను పరిచారికంగని ఏను వృషపర్వపురంబు స్వరణొల్ల శర్మిష్ఠ చేత నా పడిన అవమానంబు మదీయ జనకునకు ఎరింగింపుము అని పంచిన అదియును అతి త్వరితగతించని తద్వృత్తాంతం అంతయు శుక్రునకు చెప్పిన శుక్రుండును ఆ క్షణంబ కోపఘూర్ణిత బాష్పపూరిత నయనయై ఉన్న దేవయానింగని ఇట్లని అనుపమ నియమాన్వితులై అనూన దక్షిణల క్రతు సహస్రంబులు చేసిన వారి కంటే అక్రోధనుడు కరం బహికుడు అండ్రు తత్వవిధిజ్ఞుల్ అలిగిన నలుగక ఎగ్గులు బలికిన మరి వినని ఎట్లు ప్రతివచనంబుల్ పలుకక బంధము పడి ఎడదలపక ఉన్నతడ సూవే ధర్మజ్ఞుడిలన్. కావున బుద్ధి గలవారికి క్రోధంబు కొనియాడం దగదు. శర్మిష్ఠ రాచకూతురు కొండుకయ్యది దాని తోడిది ఏమి రమ్మనిన దేవయాని ఇట్లనియే. కడుననురక్తియు నేర్పును కడకయుగలవారిని ఉరక కడవగా ఎగ్గుల్ నుడివెడు వివేక శూన్యుల కడ ఉండెడునంత కంటే కష్టముగలదే. ఈ వృషపర్వపురంబు ఏను చొరనొల్ల ఎటయేనియున్ పోదును అనిన శుక్రుండు నాకు నీవగతివి నీతోడ నేనును వత్తును అనుచు కూతున్ పట్టువరుచున్నంత అంతయు చారుల వలన ఎరింగి వృషపర్వుండు శుక్రునొద్దకు వచ్చి నమస్కరించి ఇట్లనియే. దేవతలన్ జయించుచు అతి స్థిర సంపదలన్ స్వదీయ విద్యా విభవంబు పెంపునను దానవులు తతులైరి కానినాడు ఈ వనరాశిలో దొరరే ఇంతకు అంతక కోపులైన అద్దేవ పతాకిని పతుల దివ్య నిశాతమాయుధాతిన్. వారణ ఘోటక భాండాగారంబులు మొదలుగాగ గలధనములతో సూరినుత ఇందరము నీవారకములుగాగ మమ్ము వగవుము బుద్ధిన్. ఈ దేవయానికి ఎద్ది ఇష్టంబు దానిని ఎత్తును అడుగుమనిన దేవయాని సంతసిల్లి అట్లేని శర్మిష్ఠ కన్యకా సహస్రంబుతో నాకు దాసిగా నీయవలయు ఇదియ నాకిష్టంబు దీనిని ఇచ్చునది అనిన వృషపర్వుండు అప్పుడ కూతును రావించి కన్యకా సహస్రంబుతో దేవయానికి దాసిగారిచ్చి శుక్రునకు మనఃప్రియంబు చేసిన శర్మిష్ఠయు ఆ గురువచనంబున కావ్య కన్యకా సహస్రంబుతో నిత్యంబును దేవయాని గొలుచుతుండే. అంతనొక్కనాడు